యాక్చువల్లీ చాలామంది ఫేస్లో కరెక్షన్స్ కోసము అంటే దే ఫీల్ లైక్ ఆ పార్ట్ ఆఫ్ ద ఫేస్ వాళ్ళకి నచ్చలేదు, దే వాంట్ టు గెట్ కరెక్టెడ్ అన్నప్పుడు దే స్టార్ట్ గూగ్లింగ్ ఇన్ డిఫరెంట్ ఫేస్. ఓన్లీ ఇప్పుడు పర్టికులర్లీ మనం చెప్పాలి అంటే నాన్ సర్జికల్గా మాట్లాడినప్పుడు సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ డర్మటాలజిస్ట్ డస్ ఫోర్ హెడ్ wrinkles కరెక్షన్ ఆర్ నోస్ కరెక్షన్స్, చిన్ ఆగ్యుమెంటేషన్స్, చీక్ ఆగ్యుమెంటేషన్స్, ఇవన్నీ నాన్ సర్జికల్గా చేసే మెథడ్స్ అండి. హలో, దిస్ ఇస్ డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్. యాక్చువల్లీ చాలామంది ఫేస్లో కరెక్షన్స్ కోసము అంటే దే ఫీల్ లైక్ ఆ పార్ట్ ఆఫ్ ద ఫేస్ వాళ్ళకి నచ్చలేదు, దే వాంట్ టు గెట్ కరెక్టెడ్ అన్నప్పుడు దే స్టార్ట్ గూగ్లింగ్ ఇన్ డిఫరెంట్ ఫేస్ అంటే ప్లాస్టిక్ సర్జన్ అని, లేదంటే నాన్ సర్జికల్ మెథడ్స్ ఆఫ్ ఫేషియల్ కరెక్షన్స్ అని, ఆర్ సమ్ టైమ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీస్ అని, దే గూగుల్ ఇన్ డిఫరెంట్ వేస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ ఇప్పుడు పర్టికులర్లీ మనం చెప్పాలి అంటే నాన్ సర్జికల్గా మాట్లాడినప్పుడు సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ డర్మటాలజిస్ట్ డస్. అంటే ఈ నాన్ సర్జికల్ కరెక్షన్స్కి వచ్చేసరికి యూజువలీ బొటాక్స్, ఫిల్లర్స్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎనర్జీ బేస్డ్ డివైజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ హైఫు కానీ, మైక్రోనీడ్లింగ్ ఆర్ఎఫ్ ఆర్ సమ్ క్రయో షేపింగ్, అలాంటి డిఫరెంట్ మెథడ్స్లో చిన్ కరెక్షన్స్ కానీ, జా లైన్ రీషేపింగ్ అలాంటివి, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ఫోర్ హెడ్ wrinkles కరెక్షన్ ఆర్ నోస్ కరెక్షన్స్, చిన్ ఆగ్యుమెంటేషన్స్, చీక్ ఆగ్యుమెంటేషన్స్, ఇవన్నీ నాన్ సర్జికల్గా చేసే మెథడ్స్ అండి. అది మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ ప్రకారంగా చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వేర్ యు ఆర్ డూయింగ్ ఎ సర్జరీ. మ్యాక్సిలా ఈజ్ వన్ ఆఫ్ ద బోన్ ఆఫ్ ద ఫేస్ అండి, వేర్ యాజ్ ఫేషియల్ సర్జరీస్ ఈస్ కంప్లీట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫేస్ విచ్ హ్యాస్ టు బీ కరెక్టెడ్ అనే దాని గురించి ఈజ్ అ టర్మ్. బట్ యూజువలీ plastic surgeons are the most commonly doctors who approach these sort of surgeries, but still there are few specialized departments where they are trying ante other departments which are who are also doing this maxillofacial surgeries anamata. This involves usually corrections of your nose or even eye bags, your eyelids, or sometimes cheek augmentation, chin augmentation, or sometimes jaw bone wide ga undadamu ante చిన్ ఎక్కువ వైడ్గా ఉంది అనడము, ఆర్ సమ్టైమ్స్ ఫేస్ లిప్ సర్జరీస్ అంటే పేషెంట్కి సాగింగ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మెడికల్గా మనం కరెక్ట్ చేయలేనప్పుడు సమ్టైమ్స్ దే ఈవెన్ ఆఫర్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ ద ఫేస్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సర్జరీస్. ఈవెన్ రైనోప్లాస్టీస్లో ఏంటంటే డార్సల్ ఆగ్యుమెంటేషన్, టిప్ ఆగ్యుమెంటేషన్, వైడ్ విడ్త్ ఆఫ్ ద నోస్ ఎక్కువ ఉండడము, ఆర్ సమ్టైమ్స్ మధ్యలో ఉండే మిడ్ లైన్ క్రాస్గా ఉండడము. సో అలాంటి అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద నోస్ ఆల్సో కెన్ బీ కరెక్టెడ్ అండి. అండ్ ఐబ్రోస్లో కూడా ఇప్పుడు నౌ దేర్ ఆర్ planning for different lift of the eyebrows or shapes of the eyebrows, they are doing it anamata. And eyes పరంగా వచ్చేసరికి యూజువల్లీ ఏంటంటే విత్ ఏజ్ ఐ బ్యాగ్స్ రావడము, లేదు అంటే ప్రొట్రూషన్, ఐలిడ్, అప్పర్ ఐలిడ్ ఎక్కువ సాగ్ అయినట్టు, డబుల్ ఫోల్డ్ ఆఫ్ ద స్కిన్ ఉన్నట్టు, హెవీ ఐలిడ్స్ ఉన్నట్టు, అలాంటి అపియరెన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా వీ డూ సర్జికల్ కరెక్షన్ బై బ్లిఫ్రోప్లాస్టీస్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫేషియల్ సర్జరీస్ వేర్ పేషెంట్ కెన్ ఆఫర్ సర్జికల్ ఆప్షన్ ఆల్సో ఫర్ సర్జరీ అండి.